ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇప్పుడు అవుట్డోర్లో మనం బైక్ మీద వెళ్తున్నాం. సో నాయిస్ రిడక్షన్ ఆన్ చేసి ఉందన్నమాట. సో ఒకసారి ఆపుతాను చూడండి. సో ఇప్పుడు నాయిస్ రిడక్షన్ ఆపాను, ఎలా ఉన్నది చూడండి. మళ్ళీ ఇప్పుడు నాయిస్ రిడక్షన్ ఆన్ చేస్తాను చూడండి. ఇప్పుడు దగ్గర మనకి ఒక 16 అడుగులు 20 అడుగుల దూరం వచ్చాను అనమాట కెమెరాకి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రియేటివ్ శివ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం లాస్ట్ టైం మన ఛానల్లోని IZI-X మైక్రోఫోన్ యొక్క అన్బాక్సింగ్ వీడియో చేసామన్నమాట. సో చాలామంది ఆ వీడియోని చూశారు, బాగుందన్నారు. అయితే కొంతమంది డౌట్ అడిగారు అనమాట. డిస్టెన్స్ టెస్ట్ అంటే మనకి వైర్లెస్ మైక్ కదా, ఎంత డిస్టెన్స్ వరకు ఇది కవర్ చేస్తుంది, ఆ తర్వాత అవుట్డోర్లోని వాయిస్ ఎలా రికార్డ్ అవుతుంది అనే క్లారిటీ కోసం డౌట్ అడిగారు. సో కామెంట్ సెక్షన్లో డౌట్ అడిగారు అనమాట. సో అందుకోసం ఈ వీడియో ప్రత్యేకించి చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం అవుట్డోర్లో ఉన్నాం, ఎంత డిస్టెన్స్ వరకు ఈ మైక్ రిసీవ్ చేసుకుంటుంది అనేది మనం ఇప్పుడు టెస్ట్ చేద్దాం. సో ఇక్కడ మనకి బయట అవుట్డోర్లోని వెహికల్స్ కూడా వెళ్తున్నాయి. సో మీకు బయట పక్షుల సౌండ్ ఇవన్నీ కూడా రికార్డ్ అవుతాయి. సో ఎంతవరకు క్వాలిటీ రికార్డింగ్ అవుతుంది అనేది మనం ఇప్పుడు చూడొచ్చు. సో ఇప్పుడు నేను బ్యాక్ వెళ్తూ ఉంటాను, డిస్టెన్స్ కెమెరా ఎక్కడే ఉంటుంది. ఓకేనా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ఓకే చూడండి, ఇప్పుడు దగ్గర మనకి ఒక 16 అడుగులు 20 అడుగుల దూరం వచ్చాను అనమాట కెమెరాకి. సో ఇంకా వెళ్తాను, ఎంత డిస్టెన్స్ వరకు కవర్ అవుతుందో మైక్ చూడండి. నేను మాట్లాడుతూనే ఉంటాను ఈ మైక్ గురించి. సో ఫ్రెండ్స్, మన క్రియేటివ్ శివ యూట్యూబ్ ఛానల్లో చాలా రకాల వీడియోస్, అంటే టెక్నాలజీకి సంబంధించి, అంటే కెమెరాస్కి సంబంధించి అవ్వచ్చు, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఎడిటింగ్కి సంబంధించి ఇలా అన్ని రకాల వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాం అనమాట. సో మీరు ఎడిటింగ్కి సంబంధించి కానీ, లేకపోతే వెబ్ డిజైనింగ్ సంబంధించి కానీ, యూట్యూబ్కి సంబంధించి కానీ వీడియోస్ కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాక బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఆ తర్వాత ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు దాదాపుగా మనం ఒక 20 మీటర్ల డిస్టెన్స్ నుండి మాట్లాడుతున్నాం అనమాట. సో ఈ మైక్ రిసీవర్ అక్కడ ఉంది కెమెరా దగ్గర, ఇక్కడ ట్రాన్స్మిటర్ ఉందన్నమాట. సో ఇంకా డిస్టెన్స్కి వెళ్తాను, ఇంకెంత డిస్టెన్స్ కవర్ అవుతుంది అనేది మీకే అర్థమవుతుంది వీడియోలో లెంత్. సో ఇంకా చాలా దూరం వెళ్తాను అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు రన్నింగ్ చేస్తూ మాట్లాడుతున్నాను అనమాట. సో మీకే అర్థమవుతుంది ఇది ఎంతవరకు డిస్టెన్స్ కవర్ అవుతుంది అనమాట. దీని వైర్లెస్ మైక్ కదా, సో ఎంత డిస్టెన్స్ కవర్ అవుతుంది సో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు దాదాపుగా చాలా డిస్టెన్స్ వచ్చాను అనమాట. సో ఎంతవరకు రిసీవ్ అవుతుందో లేదో కూడా నాకు కూడా తెలీదు. ఒకసారి మైక్లోకి వెళ్ళి చెక్ చేయాలి రికార్డింగ్ అయిన తర్వాత. సో ఇంకా డిస్టెన్స్కి వెళ్తాను, ఈ బ్రిడ్జి ఎండ వరకు వెళ్తాను. ఓకేనా? సో ఇక్కడ మనకి వెహికల్స్ కూడా వెళ్తున్నాయి. ఈ సౌండ్ కూడా మీకు ఎలా రికార్డ్ అవుతుందని మీకు అర్థమవుతుంది. సో అవుట్డోర్లోని మనకి మైక్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇప్పుడు దాదాపుగా ఈ బ్రిడ్జ్ అంతా నేను కవర్ చేశాను. డిస్టెన్స్ మనకి దాదాపుగా ఇది 80 మీటర్ల వరకు డిస్టెన్స్ ఉంటుంది అనమాట. సో మనకి మైక్ అంతవరకు కవర్ అయింది, ఇంకా డిస్టెన్స్ కవర్ అయ్యే అవకాశం కూడా ఉంది. మనకి బాక్స్ మీద ఇచ్చిన లెక్క ప్రకారం అయితే 120 మీటర్స్ వరకు ఈ వైర్లెస్ మైక్ కవర్ అవుతుందని, డిస్టెన్స్ కవర్ అవుతుందని ఇచ్చాడనమాట. సో మనకి ఇక్కడ చూసుకుంటే చూడండి, ఈ బ్రిడ్జి ఎంత డిస్టెన్స్లో ఉందో. కామన్గా ఏ బ్రిడ్జ్ అయినా సరే మనకు 100 మీటర్ల వరకు డిస్టెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు నేను 80 మీటర్ల వరకు కవర్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇప్పుడు అవుట్డోర్లో మనం బైక్ మీద వెళ్తున్నాం. సో నాయిస్ రిడక్షన్ ఆన్ చేసి ఉందన్నమాట. సో అంటే ఈ వెహికల్స్ గట్టా వెళ్తున్నాయి కదా, బైక్ మీద వెళ్తుంటే గాలి గట్టా వేస్తుంది. సో ఆ డిస్టర్బెన్స్ ఏమీ రికార్డ్ అవ్వకుండా నేను నాయిస్ రిడక్షన్ ఆన్ చేసుకుని ఉన్నాను. సో ఆ విధంగా ఆ బోర్డ్లో రికార్డ్ చేస్తున్న ఆడియో అనమాట ఇది. సో ఒకసారి ఆపుతాను చూడండి. సో ఇప్పుడు నాయిస్ రిడక్షన్ ఆపాను, ఎలా ఉన్నది చూడండి. మళ్ళీ ఇప్పుడు నాయిస్ రిడక్షన్ ఆన్ చేస్తాను. సో నాయిస్ రిడక్షన్ ఆన్ చేసిన తర్వాత ఎలా ఉంది వాయిస్, ఆఫ్ చేస్తే ఎలా ఉంది, మళ్ళీ ఆన్ చేస్తే ఎలా ఉంది, ఇప్పుడు ఆఫ్ చేస్తే ఎలా ఉంది. సో ఈ విధంగా మన నాయిస్ రిడక్షన్ కూడా బాగానే పనిచేస్తుంది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బైక్ మీద నుంచి ఆగిపోయాం అనమాట. ఇక స్టాటిక్గా ఒక ప్లేస్లో రికార్డింగ్ చేస్తే ఎలా అవుతుంది అనేది చూద్దాం. ఇది వితౌట్ నాయిస్ రిడక్షన్ రికార్డింగ్ అనమాట. సో ఇప్పుడు ఎలా ఉందో వాయిస్ చూడండి. మన అవుట్డోర్లో ఉన్న వెహికల్స్ కూడా వెళ్తున్నాయి. సో ఒకసారి నాయిస్ రిడక్షన్ ఆన్ చేస్తాను. సో ఇప్పుడు నాయిస్ రిడక్షన్ ఆన్ అయ్యి ఉంది. ఇప్పుడు వాయిస్ క్లారిటీ ఎలా ఉన్నది అనేది ఒకసారి మీరే చూడండి. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు నాయిస్ రిడక్షన్ అనేది ఆన్లో ఉంది. వాయిస్ క్లారిటీ ఎలా ఉంది, బయట ఇక్కడ గుడి ఉంది, ఆ గుడి నుండి మన గంట శబ్దం కానీ, బైక్స్ వెహికల్స్ సౌండ్ కానీ అన్నీ అవుతున్నాయి అనమాట. సో మీరే చూడండి, బైక్ వెళ్తుంది, ఆ వాయిస్ ఎంతవరకు రికార్డ్ అవుతుంది అనేది మీరే చూడండి. సో అవుట్డోర్కి అయితే ఈ బైక్ చాలా బాగుంది. ఇప్పుడు నాయిస్ రిడక్షన్ ఆఫ్ చేస్తున్నాను. సో ఆఫ్ చేసిన తర్వాత చూడండి వాయిస్ అనేది ఎలా డిస్టర్బెన్స్గా ఉందో.
నాయిస్ రిడక్షన్ ఆఫ్లో ఉంది, ఇప్పుడు ఆన్లో ఉంది. చూడండి, ఆన్ చేసిన తర్వాత రికార్డింగ్ ఎలా ఉంది, ఆఫ్ చేసిన తర్వాత రికార్డింగ్ ఎలా ఉన్నది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.